ఇంట్లో ఎన్ని రకాల కూరలున్నా, నిలవ పచ్చళ్ళున్నా గానీ, రోటి పచ్చడి తోడుండాలి. వాటి రూటే వేరు. భలే ఉంటాయి. చక్కగా సింపుల్‌గా అయిపోతాయి. టేస్ట్‌గా కూడా ఉంటాయి. ఈరోజు ఇంట్లో చిక్కుడుకాయలు ఎక్కువున్నాయనమాట. అందుకని పచ్చడి చేశాను. మంచి ఫ్లేవర్ ఉంటది ఈటికి. నాన్ వెజ్ కర్రీలాగానే రోటి పచ్చళ్ళు కూడా స్పైసీ ఉండాలి. ఘాటుంటే బావుంటది. అందుకని పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను. చక్కగా పెనం వేడెక్కిన తర్వాత ఆయిలేసుకొని, ఇవి లైట్‌గా ఫ్రై చేసుకుంటే చాలు. చింతపండు మా చెట్టుదే. చాలా పులుపెక్కువ. అందుకే తక్కువేశాను. ఈ 2 కలిపి ఫ్రై చేసుకోవడమే. చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా స్పైసీ ఉంటాయి పచ్చిమిర్చివి. చెప్పాను కదా! రోటి పచ్చడి కొంచెం స్పైసీ ఉంటే బావుంటది. చిక్కుడుకాయలు చక్కగా ముందే నీట్‌గా ఉప్పేసి కడిగేసి, క్లీన్ చేసి, వాటర్ ఆడబెట్టుకొని, అప్పుడు ఫ్రై చేసుకోవాలి. గింజలతో పాటే. ఎందుకంటే మళ్ళీ వాటిని సెపరేట్ చేసి కూర వండుకున్నామనుకో గ్యాస్ పడతది. అందుకే వీటితో చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయినట్టు అయిపోయినాయి కదా! అంతలా ఫ్రై చేసుకుంటే మంచి సువాసన వస్తా ఉంటది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు రోటి పచ్చళ్ళకి. ఈజీగా అయిపోతాయి. దీంట్లో వేరుశనగ గుళ్ళేసి మిక్సీ చేసుకుంటాము. అవి ముందే నేను ఫ్రై చేసి పెట్టేసాను. అసలు రోటి పచ్చళ్ళంటే రోట్లో చేయాలి కదా! నేను టౌన్‌లో ఉండడం వల్ల చిన్న రోళ్ళున్నాయి. అందుకని నూరడానికి కుదరదు. మిక్సీకి తీసుకున్నాను అందుకే. వేరుశనగ గుళ్ళు, ఈ ఫ్రై చేసినయి, ఉప్పు అన్నేసి మిక్సీ చేసుకొని బరకగా చేసుకోవాలి. మెత్తగా కాదు. ఇలా తాలింపుకి కూడా ఎక్కువేం పట్టం. కొద్దిగా ఆయిలేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు చక్కగా ఫ్రై చేసుకొని తాలింపు పెట్టుకోవడమే. చిక్కుడుకాయలు మిక్సీకేసే ముందు కొన్ని తీసి పక్కన పెట్టేసాను. అవి చిన్న చిన్న ముక్కలు కలుపుకుంటే పచ్చళ్ళు బావుంటది. ఇవి ఫ్రై చేసినయే కలుపుకోవాలి. అదే దొండకాయ, దోసకాయ అనుకో పచ్చియి కలుపుకోవాలి. బావుంటది. చక్కగా పచ్చడి ఇందులేసి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా! చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా! ముక్కలు కొంచెం అవి కూడా ఇందులో కలిపేసుకొని. అంతే 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. సింపుల్‌గా చూసారా ఎంత ఈజీగా అయిపోయిందని? టేస్టు భలే ఉంటది. కొత్త ఫ్లేవర్ ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇవి ఉన్నప్పుడు సెపరేట్‌గా కూరలేమి అనిపించదు మనకి. దీంతోనే తినేత్తాం. నేను ఎక్కువ దోసకాయ, వంకాయ చేస్తా ఉంటాను. అవి బావుంటాయి. ఇదేమో హెల్త్‌కి చాలా మంచిది. హై ప్రోటీన్ ఉంటది. అందుకని ఇది ఒక కొత్త ఫ్లేవర్ ఉంటది దీనికి కూడా. బావుంటది ఇది కూడా. చక్కగా అన్నంలో కలుపుకొని తినేస్తే ఇంక అంతే. ఆ పూట అయిపోతది మనకి. అంత బావుంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తుంటాను. సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.